ఇండస్ట్రీ గుడ్డు పెడుతున్నది, ఇండస్ట్రీకి గుడ్డు పెడుతున్న ఆ సినిమాలు కాదు సార్. 200 ఆ చిన్న సినిమాలో ఇండస్ట్రీకి గుడ్డు పెడుతుంది. 24 కోట్లకి 10 సినిమాలకి ఈ పెద్ద సినిమాలు అన్ని కలిపి ఆ 15 వాళ్ళ కంపెనీలే. ఈ 2 లక్షల రైట్ చిట్టిబాబు గారు మీరు చెప్పింది అర్థమైంది. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. ఎస్ సమయం తక్కువ ఉంది. ఎస్ లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. ఇందాక సాయి వెంకట్ గారు అన్నట్టుగా చిట్టిబాబు గారు దయచేసి ఓకే సమయం తక్కువ ఉంది. ఓకే మీరు చెప్పింది అర్థమైంది. ఎస్ లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. ఇందాక సాయి వెంకట్ గారు అన్నట్టుగా సినీ పరిశ్రమకి ఒక అసోసియేషన్ అనేది మా అసోసియేషన్ అనేది ఒకటి ఉందండి. ఆ అసోసియేషన్ ప్రకారంగా సమస్య ఏదొచ్చినా కానీ ఛాంబర్లో చేసుకోవాలి. ఎవరికాళ్ళు సినీ పరిశ్రమకు సంబంధించిన నిర్మాతలైనా కానీ లేదంటే దర్శక నిర్మాత మండలైనా కానీ ఏదైనా కానీ వాళ్ళకు సంబంధించిన ఈ సమస్యలు వచ్చినప్పుడు అక్కడ చేయాలి. అంతేగాని అక్కడ మాకు సమస్యలు పరిష్కారం కావని చెప్పేసి ఇక్కడ మీడియా ముఖంగా చెప్పేసుకొని మనం వెలగక్కున్నంత మాత్రాన చిట్టిబాబు గారు ఇందాక అన్నారు అక్కడ సమస్యలు పరిష్కారం కావన్నారు. మీరు ధర్నాలు రాస్తారోకోలు ఇందాకేయో చేశానన్నారు. ఆ ధర్నాలో అవన్నీ చేసినప్పుడు మీరు ఆ ధర్నా ఆయన చేసేదేదో ఫిలిం ఛాంబర్ ఎదురుగా వెళ్ళి ఆ సమస్య మీద మీరు పోరాటం చేయొచ్చు కదా. మీరు సినీ పరిశ్రమకు మీరు ఆగండి సార్, మీరు సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తే కదా. మీ సమస్య ఎందుకు పరిష్కారం కావట్లేదు అని చెప్పేసి సినీ పరిశ్రమలో ఉన్న పెద్దల ముందు మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? కానీ వాళ్ళ రోజున మీరు ఒక సినీ పరిశ్రమలో ఉంటా కూడా ఛాంబర్లో మా సమస్యల పరిష్కారం అవ్వట్లేదు అనేది చెప్పడం అనేది ఎంత సిగ్గుచేటుగా ఉందంటే, మీరు సినీ పరిశ్రమను కానీ కళామా తల్లి కానీ సినీ పరిశ్రమలో ఉన్న అసోసియేషన్లు కానీ చిన్నతనంగా చూసినట్టుగానే మాట్లాడుతున్నారు. మీరు మహా అయితే చిన్న నిర్మాత అయితే ఉండొచ్చు, నువ్వు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి అయితే ఉండొచ్చు, మీరు 2-3 సినిమాలు అయితే ఏదో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసి ఉండొచ్చు. కానీ సినిమా పరిశ్రమని విమర్శలు చేసే ముందు 1-4 సార్లు నిర్ణయాలు తీసుకొని గట్టిగా మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే ఇక నుంచి మీకు నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నా. డిబేట్ టైం కూడా అయిపోయింది. మీరు ఎక్కడి నుంచో ఈ డిబేట్ కి వచ్చేటప్పుడు ఈ లక్ష్మీకాంత్ అనే వ్యక్తి చెప్పినట్టుగా మాత్రలు వేసుకొని బుద్ధి మందగించకుండా మీరు వచ్చి మాత్రలు వేసుకుని మాట్లాడితే వ్యక్తిగతంగా వద్దు. లక్ష్మీకాంత్ గారు వ్యక్తిగతంగా వద్దు. మీరు పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయడం కాదు, రాష్ట్రంలో పాలన ఏంటనేది తెలుసుకోండి. హైదరాబాద్ లో కూర్చొని పవన్ కళ్యాణ్ గారి గురించి మెగా ఫ్యామిలీ గురించి మీరు ఇష్టం వచ్చినట్టుగా రీతిగా మాట్లాడబాకండి. సో చిట్టిబాబు గారు నేను మీకు స్నేహితుడిగానో సన్నిహితుడిగానో చెప్తున్నా, ఇక నుంచి మీరు మాత్రలు ధన్యవాదాలండి లక్ష్మీకాంత్ గారు చర్చలో మాట గౌరవించి మీరు అంతేగాని లక్ష్మీకాంత్ గారు ఇక్కడ మనుషులు మాట్లాడుతున్నప్పుడు లేదంటే టాపిక్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వచ్చేసి మీరు విమర్శలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు. లక్ష్మీకాంత్ గారు సమయం లేదు. మీ వయసు రీత్యా ధన్యవాదాలు. పరిశ్రమకు సంబంధించి వాళ్ళు పెద్దలు అండదండలు కావాలి. ఆ అండదండలు ఉన్నాయనుకోండి కొంచెం పుంజుకుంటుంది. వాటి రోజున తెలుగు సినీ పరిశ్రమ అనేది చాలా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అట్లాంటి వాటికి మీరు మద్దతుగా ఉండాలి. అట్లాగని మీరు అసోసియేషన్ మీరు చెప్పింది అర్థమైంది. సమయం తక్కువ ఉంది. లక్ష్మీకాంత్ గారు ధన్యవాదాలు. చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు లక్ష్మీకాంత్ గారు. లక్ష్మీకాంత్ గారు ధన్యవాదాలు. అదేవిధంగా చిట్టిబాబు గారు ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు.